వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అవసరమైనప్పుడు మనం ఖచ్చితంగా ఎదుటివారి సలహాలు సూచనలు తీసుకుంటాం. కానీ ఆ సలహా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పాటించాలా? మనకి ఏదో తెలియలేదు, మనకు అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియదు, సలహా అడుగుతాం. ప్రతిదానికి అడుగుతాం సలహా. మనం అంటే అట్లాగే అయిపోయాం కదా రమగారు. ప్రతిదీ ఇది పని చేయట్లేదు కదా, ఎదుటోళ్ళ మీద ఆధారపడిపోతున్నాం కదా. చేయకూడదు అట్లా. మనకి మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతిదీ మనకు ఒక ప్లానింగ్, మనకు ఒక ఐడియా ఉండి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, కొంచెం బెటర్మెంట్కి, ఇంకా బాగా చేయటానికి, ఇంకా అదేమిటో అవడానికి సలహా. లేదా మనకి ఏం చెయ్యాలో తోచకపోతే సలహా. మనం ఏం ఆలోచించకుండా ఎదురుకుండా వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీద అలవాటు అయ్యి అన్నీ వాళ్ళు ఏది దందంటే నంది, పందంటే పంది, దూకంటే దూకు, పరిగెత్తంటే పరిగెత్తు చేయొచ్చా? చేయకూడదు కదా. అప్పుడు సొంత బ్రెయిన్ ఏమైనట్టు? అంతేగా. అలా చేయకూడదు. కొంచెం ఆలోచించాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు జయ. ఇప్పుడు సందర్భం వచ్చింది, వేసేస్తా చూడు. నేను పంచాంగం చూసుకోరు, క్యాలెండర్ చూసుకోరు, అన్ని నన్నే అడుగుతారు జయ. నేను చూస్తా కదా మీకు వచ్చే ఫోన్లు. ఎందుకు అట్లా? అది కాదు, అదే నేను దొరికానని అడిగితే ఎలాగమ్మా మరి అన్యాయంగా? ప్రతి నన్ను మేము అన్ని అమ్మగారిని అడిగే చేస్తామని చెప్పుకోవాలని ఉంటుంది వాళ్ళకి. మీ సొంత బ్రెయిన్ వాడద్దు కొంచెమైనా. అదే కదా. మామూలుగా మీ పని మీరు చేసుకోండి. మీకు ఏం చేయాలో తోచకపోతే నన్ను అడగండి అమ్మా దయచేసి ప్లీజ్. నేను చెప్పేస్తున్నా. ఏంటి నేను దొరికానని అడుగుతారా మీరు? మీరు ఆలోచించుకోరా? చిన్న చిన్న విషయాలు కదండి, చాలా చిన్నవి. ఏదో తెలియకపోతే పోనీ మీ చుట్టుపక్కల ఎక్కడ అడగండి, నేను దొరికానని అన్ని నన్నే అడుగుతారు. అంత దొరికించుకోండి కాండమ్మా. నేను మెల్లిగా బ్లాక్ చేసేస్తా, ఇంకదే చేస్తా. పదే పదే వెంబడి పడుతున్నారనుకో, మామూలు విషయాలు కూడా. ఇప్పుడు ఏదో అర్థం కాలేదు, పెద్దవాళ్ళ సలహా కావాలంటే పోనీ అనుకో, ఏమీ లేదు అన్నా వద్దా అనమంటారా? అవి కూడా అడుగుతారు. మీ పంచాంగం, మీ క్యాలెండర్ మీరు వాడండి ఖచ్చితంగా. మీకు కుదరకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు, ఒట్టి అడ్వైజ్ వద్దు. నా దగ్గర ఎక్స్పర్ట్ అడ్వైజే తీసుకోండి. సరే బాగా చెప్పేశాం. ఇప్పుడు కథ చెప్తాను. చెప్పండి. పూర్వం అంటే ఒక రాజుగారు ఉన్నారు. పర్వాలేదు, ఒక మాదిరి తెలివైన వాడే ఆయన. పాపం ఓ మంత్రి, మంచి రణసింగు అని పేరున్న బ్రహ్మాండమైన సైన్యాధిపతి, వీళ్ళంతా గట్టివాళ్లే ఉన్నారు ఆయనకి. ఒకసారి ఏమైందట, సరే కొన్ని రోజులు అయ్యాక రాజుగారికి వివాహమైంది. ఆ భార్య వచ్చేసరికి ఏమిటో కలిసి వచ్చేయట 5-6 విషయాలు. అందులోనూ ఆవిడ అలా ఎందుకండి ఇలా చేయండి అని ఏదైనా చెప్పినప్పుడు ఇలా చేస్తే ఆయనకి 2-3 కలిసి వచ్చినాయి. దాంతో ఆయన భార్య చాలా తెలివైందని ఆయన గట్టిగా చాలా నమ్మేవాడు. చాలా విషయాలకి భార్య ఏం చెప్తే అది చేసేసేవాడు. అప్పుడప్పుడు మంత్రి గారు ఏంటి నన్ను అడగడు, ఇటా ఆవిడ చెప్పిన మాట వింటాడు అనిపించేది. కానీ రాజుగారి ముందు అలా ఏమంటాం, ఆయన తన భార్య యొక్క తెలివితేటల పట్ల, ఆమె యొక్క గుడ్డు లెగ్గ పట్ల, గుడ్డు వెల్లు పట్ల చాలా ఉండేవి ఆయనకి. రాణిగారు చెప్పారండి ఆవిడకి తెలుసు అని. ఆవిడ ఏం చెప్పినా సరిగ్గానే చెప్తుంది, ఆవిడ ఏం చెప్తే అది అయిపోతుంది, ఆవిడ ఏం చెప్పినా కరెక్టే. ఇలాంటి భావాల్లోకి వచ్చారు. చాలామంది వస్తారు కదా. సరే ఇలాగ అవుతుంటే ఏమైంది, ఒకసారి ఒక పెద్ద దొంగతనం జరిగిందట. జరిగేసరికల్లా సైనికులు వాళ్ళు వీళ్ళు ఆ దొంగతనం పట్టుకోవటానికి చాలా కష్టపడ్డారు దొంగల్ని. తీరా దొంగలు కొన్నాళ్ళకి దొరికారు. ఈ దొరికితే ఏమైంది, ఎలా దొరికారు అని జాడలు తీస్తే ఒక సామాన్యపు రోడ్డుకు వీధి కుక్క వల్ల ఆ దొంగలు దొరికారు. అది పట్టేసింది వాడిని. అది వాడిని పట్టుకోవటం వల్ల ఎందుకు ఈ కుక్క వీడి పట్ల ఇలా ప్రవర్తిస్తోంది అని వాడిని ఏవిరా అని 2 చెప్పకాయలు కొడితే నేనే దొంగతనం చేశానంటే ఒప్పేసుకున్నాడు వాడు. ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? ఆల్ క్రెడిట్ గోస్ టు వీధి కుక్క. అంతేగా. అయితే ఇంటికి సభలో నుంచి వెళ్ళిపోయాక ఆయన అంతఃపురానికి వెళ్ళాక భార్యకి చెప్పాడు, ఒక వీధి కుక్క పట్టిందో, ఒక వీధి కుక్క పట్టిందంటే ఏమిటంటే వీధి కుక్క పాటి చేయరా మన సైనికులు, ఎందుకు వీళ్ళందరికీ ఇంతంత జీతాలు భత్యాలను తీసి అవతల బారేంటి, 10 కుక్కలు పెంచుకుంటే పోతుంది అందావిడ. 2వ రోజు ఈయన హుటాహుటిన సభాభవనానికి వచ్చి, మంత్రి గారు మన సైనికులను తగ్గించేయండి, వీళ్ళకి బోళ్ళని జీతాలు భత్యాలు అవి ఇవి చాలా ఇస్తున్నాం, నెల తిరిగేసరికి చాలా ఖర్చు అయిపోతుంది. రాణిగారు కూడా అన్నారు, ఎందుకు వచ్చిందంటే సైనికుల్ని తగ్గించేయమన్నారు అనేసరికి మంత్రి గారు తెల్లబోయాడు. ఈ రణసింగు కూడా కాళ్ళు చేతులు వణికినాయి, ఏమిటి ఈయన గోలని. అదేమిటండి అలా తగ్గించేస్తే ఎట్లా కుదురుతుంది, చుట్టుపక్కల మనకి శత్రు దేశాలు చాలా ఉన్నాయి, యుద్ధానికి సైనిక బలం తగ్గిస్తే మనకి ఎంత అవస్థ, ఎంత కష్టం, ఎన్ని సమస్యలు వస్తాయి, అప్పుడేం చేస్తామండి
అనేసరికల్లా ఏముంది, రాణిగారు దానికి ముందే చెప్పారు 10 కుక్కలను పెంచుకుందాం మనం, కుక్కలే కాపాడతాయి అనేసరికి బుళ్ళు మండిపోయింది సైన్యాధ్యక్షుడికి. కుక్కలు కాపాడటం ఏంటండి అన్నాడు. అవునండి, మొన్న 2 లక్షల వరహాలు పోయినాయి. ఆ దొంగను ఎవరు పట్టారు మీరు చెప్పండి, మీరు పట్టించారా? కాదు, ఒక వీధి కుక్క పట్టించింది. కుక్కకున్న పాటి జోరు మన వాళ్ళకి లేదు. కుక్క పట్టుకున్నాక మన వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నారు. అంటే కుక్క గ్రేటా మనవాడు గ్రేటా మీరు చెప్పండి? కుక్కే గ్రేట్ కదా. కాబట్టి ఇప్పుడు కుక్కలు పెంచుదాం, కుక్కల్ని పెంచండి, కుక్కల పెంపకందారులని హైర్ చేయండి. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేవాడు, వాడికి అన్నం పెట్టేవాడు, వాడిని బయటికి తీసుకెళ్లేవాడు, వాడిని కాపాడేవాడు, వాళ్ళు కావాలి మనకి. సైనికులందరినీ తీసి అవతల పారేయండి అన్నారు. ఈయన అడిగాడు సర్వసైన్యాధ్యక్షుడు, మరి సైనికులు లేకపోతే నేనెందుకండి అన్నాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు రాజు. మంత్రి గారు ఎటు మాట్లాడలేకపోయాడు. సైన్యాధ్యక్షుడు చూస్తే వాడు పళ్ళు పిండేస్తున్నాడు. ఏం చేసేస్తాడో. రాజు మీద ఏదైనా రివల్యూషన్ తేవాలంటే సర్వసైన్యం మొత్తం జనమంతా అతని చేతిలో ఉంటారు. అవునవును. ఈయన జాగ్రత్తగా ఊరుకోబోయా అంటుంటే ఊరుకోమంటారండి, నీకంటే కుక్క నయం అంటున్నాడు రాజు. మాకంటే కుక్కలు నయమైతే కుక్కల్ని పెంచుకోండి మీరు, మేము చేయం. మాకు మీ జీతాలక్కల బచ్చాలక్కల మొత్తం 1,00,000 సైన్యం తీసిపారేశారు. సైన్యాధ్యక్షుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇక వీధిలో ఎక్కడెక్కడి కుక్కల్ని చేర్చారు రాజస్థానంలో. మనుషులకి బోళ్ళు జీతాలు ఇవ్వాలి, భత్యాలు ఇవ్వాలి, పిఏలు, డిఏలు, ఎంఏలు, ఎఫ్ఏలు ఎన్ని ఇవ్వాలి? మరి వాటికి ఏమక్కర్లేదు. కుక్కలకి ఏమి ఇవ్వాలి? అన్నం పెడితే చాలు, అంతే. వేటకి తిండి, కొంత పోషణ, అంతే కదా. కుక్కను పోషిస్తే అది మన వెనకాల తిరుగుతుంది. ఒక సైనికుడు అయితే వాడికి ఇల్లు ఇవ్వాలి, వాడి ఆయుధాలకి పదును పెట్టించాలి మనమే, వాడికి కవచం గివచం మనమే ఇవ్వాలి, బల్లెం గిల్లెం మనమే ఇవ్వాలి, వాడి తిండి తిప్పలు, వాడికి దెబ్బలు తగిలితే దాని వైద్యం, వీటికేముంది? అవే నాలుగుతో నాకు సగం వైద్యం చేసుకుంటాయి. కుక్కలు పెంచేశారు. రాణిగారు చాలా సంతోషంగా ఉంటుంది. రాజ్యం అంతా కుక్కమయంగా మారింది. పై రాజ్యాల నుంచి కూడా కుక్కల్ని తెప్పించారు. అయిందా? 2 నెలలు గడిచేసరికి ఎక్కడి నుంచో ఒక యుద్ధభేరి మోగింది. శత్రువులు ఎవరో వచ్చారు. మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. శత్రువులు మన మీదకి వస్తున్నారంటే ఉందిగా మన కుక్క సైన్యం, దించండి అన్నారు. కుక్కలన్నిటి తీసుకుపోయారు యుద్ధరంగానికి. వాళ్ళేం చేశారు అవతల వాళ్ళకి తెలుసు ఈ కుక్కలకి తియ్యటి రొట్టెలు ఇష్టం. ఒక్కొక్క కుక్కకి 3-4 రొట్టెలు చొప్పున పడేశారు. కుక్కలన్నీ రొట్టెలు తినేసి తోకాడిస్తూ ఎవరేం పెడితే కుక్క వాళ్ళకి తోకాడిస్తుంది. అంతే కదా. వాడు రాజుకు శత్రువు, కుక్కకు కాదుగా శత్రువు. పైగా డాగ్ ఫ్రెండ్లీని డాగ్స్ గుర్తుపడతాయి. నీకు అనుభవం ఉందా? కుక్క అంటే భయమా జయ? చాలా భయం. నాకు అస్సలు భయం లేదు జయ, అస్సలు భయం లేదు. మా ఇంట్లో బాగా వాకిట్లో కుక్కలు ఉండేవి. ఇంట్లో ఉన్న వాకిట్లోనే ఉండేవి. అక్కయ్యలు అందరి దగ్గర కాదులే, 2-3 దగ్గర ఈ పొమేరియన్లు అవి ఇవి ఉండేవి. ముద్దు కుక్కలు ఉన్నాయి మా దగ్గర, పెద్ద కుక్కలు ఉండేవి చిన్నప్పుడు. మమ్మల్ని చూస్తే కుక్కలు తోకాడిస్తాయి. నాతోటి ఏమి శత్రుత్వాన్ని వహించవు, ఎందుకంటే నా భయం లేదు. కుక్కను చూసి నీవు బెదిరొచ్చింది అనుకో, నీ లోపల నుంచి ఒక ఎంజైమ్ వస్తుంది, అది వాసన వస్తుంది కుక్కకి. అవునా? భయపడితే తెలుస్తుంది దాన్ని. ఎవరింటికి వెళ్ళినా నేను షూట్ కోసం వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, కుక్కుందా? అమ్మ కుక్కుంటే కొంచెం కట్టేయరా ప్లీజ్ అని. చాలా భయం. నాకు అసలు భయం లేదు. ఇప్పుడు డాగ్ ఫ్రెండ్లీ వాడిని కుక్క గుర్తుపడుతుంది. కుక్కకి తిండి పెట్టాలని కోరుకుంటుంది. నాకే అన్నం పెట్టేస్తాను, నేను పెరుగన్నం పెడతాను జయ, పాలు అన్నం పెడతాను. రాత్రిపూట ఎక్కువగా అన్నం మిగిలిందంటే అన్ని పాలు పోసి వాకిట్లో ఏదో ఒక బౌల్లో పెడతాం, ఏదో ఒక కుక్క తింటుంది. వీధి కుక్కలు చాలానే తిరుగుతాయి కదా, ఏం పెద్ద ఇంట్లోకి ఎత్తుకునే ముద్దు లేదు నాకు. అదే, కానీ కుక్కను చూస్తే ఒక సంతోషం, ఇష్టమే నాకు. వాకిళ్ళల్లో మా ఇంట్లో ఉండేవి. ఇక అట్లా అలవాటు అనమాట. అందరికీ ఉంటుంది ఇలాంటి అలవాటు. కుక్కకి అన్నం పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎత్తుకుని ముద్దులాడే వ్యవహారం వేరనుకో, అంత లేదు, ఇది ఉందన్నమాట. అయితే ఈ అవతలవాడు డాగ్ ఫ్రెండ్లీ వాటికి తెలిసిపోయింది. శుభ్రంగా రొట్లన్నీ తినేసి పోయి అక్కడ కూర్చున్నాయి అవి. వీళ్ళు పిలిస్తే వస్తాయి, లేకపోతే రావు. అక్కడే తిరుగుతుంటే వాడే పెడతాడు ఇంకో 2 రొట్లు. ఏం చేయాలి ఇప్పుడు? మీ కుక్కలన్నీ వెళ్ళి అక్కడ కూర్చున్నాయండి అన్నారు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళే కట్టేశారు శత్రు సైనికులు. ఊళ్ళోకి వచ్చేసారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? సైనికులు ఎక్కడి నుంచి వస్తారు అనగానే మంత్రి గారు అన్నారు, రాణిగారిని సలహా అడగండి, వారు చెప్తారు. వాళ్ళు అన్ని సలహాలు చెప్పగలరు, వారు చాలా సమర్థులు. రాణిగారికి తెలిసినంత ఎవరికీ తెలియదు. పైగా వారు వచ్చాక మీకు బాగా కలిసి వచ్చింది కూడాను, వెళ్ళి అడగండి అనేసరికి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అంది, సైన్యాధ్యక్షుడిని అడగాలండి, నన్ను అడిగితే యుద్ధం సలహా నేనెట్లా చెప్తాను?
ఏదో మాట వరుసకి చెప్పా కుక్కలు తెచ్చుకోమని అంది. అయిపోయిందిగా. అయిపోయి ఈయన పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. మన సైన్యాధ్యక్షుడు ఏడి అన్నాడు. ఎక్కడన్నాడు సైన్యాధ్యక్షుడు? 2 నెలల క్రితం పీకేశారు ఆయన. అదే వాళ్ళు కాస్త ఊళ్ళోకి వచ్చేసారు శత్రువులు. రాజు లబో దిబో మంత్రి చేతులు పుచ్చుకున్నాడు. ఇంకెప్పుడు రాణిగారి సలహా అడగను, ఏదో ఒకటి చేసి ఈ గండం గట్టెక్కిచ్చు, మరొక్కసారి రాణిగారి సలహా అడగనే అడగను, ఆవిడ చెప్పింది ఏది నేను చేయను అనగానే ఈయన ఏం చేశాడు, వేయలేసాడు. కుక్కలన్నీ పరిగెత్తుకొచ్చాయి. వాటిని తోలుకుంటూ వచ్చిన సర్వసైన్యాధ్యక్షుడు లోపలికి వచ్చాడు. మీకు తెలియజేయడానికి ఇంత చేయవలసి వచ్చింది ప్రభు. మన సైనికులే 2 నెలలుగా మీరు జీతం భత్యం ఇవ్వకపోయినా మంత్రి గారు పోషించారు వాళ్ళని సొంత ధనంతో అని చెప్పారు. రాజుగారికి బుద్ధి వచ్చింది. అందరికి జీత భత్యాలు ఇచ్చి అది మంత్రి గారి డబ్బులు మంత్రి గారికి అప్పచెప్పి, ఇక రాణి గారిని మీరు అంతఃపుర వ్యవహారాలు చూసుకోండి, రాచరికపు వ్యవహారాల్లోకి రాకండి, మాకు సలహాలు అక్కర్లేదు, వీళ్ళు చెప్తారు అవి చెప్పడానికే వీళ్ళని పెట్టుకున్నామని ఆవిడకో దండం పెట్టి ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. బాగుంది. సలహా ఎవరిని అడగాలో వారిని అడగాలి అంతే. అప్పుడప్పుడు రేర్గా ర్యాండమ్ సలహా కూడా ఉపయోగపడచ్చు. అవును. అలాగని ఎవ్రీ టైము ర్యాండమ్ థింగ్కి వెళ్ళకూడదు. పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు. అంతే. కథ కంచికి మన ఇంటికి. నమస్తే నమ్మక చాలా బాగుంది. నమస్తే.